జపాన్ ఉత్తర తీరంలో ఇటీవలే 7.6 తీవ్రతతో భూకంపం రావడం మరోసారి ఆందోళనలకు కారణమైంది. హుక్కైడో ద్వీపం అమోరి తీరం సమీపంలో సంభవించిన భూకంపం నేపథ్యంలో అనేక మంది స్థానికులను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కొన్ని రోజుల్లో అక్కడ మెగా భూకంపం సంభవించే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ తరహా ప్రకటన జారీ చేయడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. అసలు ఏమిటి ఈ మెగా క్వేక్ తీవ్రత ఎలా ఉంటుందనే విషయాన్ని పరిశీలిస్తే జపాన్లోని ఎర్త్క్వేక్ రీసెర్చ్ ప్రమోషన్ ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 8.0 కన్నా ఎక్కువగా నమోదైతే మెగా భూకంపంగా పరిగణిస్తారు. భూఫలకాల్లో కదలికలు కారణంగా ఇవి సంభవిస్తాయి. ఒక టెక్టోనిక్ ప్లేట్ మరో దానిలో కూరుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి దాదాపు 1000 కిలోమీటర్ల మేర చీలిక ఏర్పడొచ్చు. ఒకవేళ అది సముద్ర గర్భం కింద జరిగితే భారీ సునామీకి కారణమవుతుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వెంట జపాన్ ఉంది. ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్లలో కదలికలు ఎక్కువగా ఉండడంతో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ప్రతి 5 నిమిషాలకోసారి ఎక్కడో ఓ చోట ప్రకంపనలు నమోదవుతాయి. ప్రపంచవ్యాప్తంగా 6 కంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాల్లో 20% జపాన్లోనే ఉంటాయి. మెగా భూకంపం సంభవిస్తే నష్టం ఏ స్థాయిలో ఉంటుందన్న విషయంపై జపాన్ ప్రభుత్వం ఇటీవలే అంచనాలు వేసింది. ఒకవేళ సముద్ర తీరంలో చీలిక సంభవిస్తే మాత్రం దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని అధికారుల అంచనా. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరుగుతుందని, దేశ జీడీపీలో సగానికి సమానమైన నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. తాజా హెచ్చరికల ప్రకారం హుక్కైడో సన్రీకు తీర ప్రాంతంలో భూకంపం దాదాపు 30 మీటర్ల ఎత్తులో అలలతో సునామీకి కారణమవుతోందని అంచనా వేస్తున్నారు.